నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన మార్కాపురంలో పర్యటిస్తారని ఈ పర్యటన కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కోరారు। ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కలెక్టర్ తమ్మి మన్సారియా ఇతర అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను సభాస్థలిని పరిశీలించారు। ముందుగా అనుకున్న ఎస్వీకేపీ కళాశాల ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నందున మార్కాపురంలోని శ్రీ సాయి బాలాజీ హైస్కూల్ ఎదురుగా ఉన్న మైదానంలో సభ నిర్వహించేలా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి। ఏర్పాట్లను కలెక్టర్ తమ్మి మన్సారియా ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పరిశీలించారు। నారాయణ రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం ప్రాంత అభివృద్ధికి కారకులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో మార్కాపురం జిల్లాగా ప్రకటించే అవకాశం ఉందని అన్నారు। వెలుగొండ ప్రాజెక్టు సమస్యలను అధిగమించేందుకు చేపట్టే చర్యలను కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటిస్తారని అన్నారు। సభ అనంతరం దరిమడుగు దగ్గర కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు। అనంతరం వెలుగొండ ప్రాజెక్టును సందర్శించి సమీక్షిస్తారని అన్నారు। నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన రేపు మార్కాపురంలో 8వ తారీఖున జరగనుంది। అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్కాపురంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం। ఈ కార్యక్రమానికి మహిళా సోదరీమణులందరూ అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి మనందరినీ కోరుతా ఉన్నాం। ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా ఒకటి అనౌన్స్ చేస్తారని అలాగే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తారని గతంలో ఆయన పుట్టినరోజు నాటిన మార్కాపూర్ ప్రజలకు అందరికీ కూడా స్పష్టమైనటువంటి ఒక హామీని ఒక ప్రామిస్ను చేసిపోయారు। ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ జిల్లా అనౌన్స్మెంట్ అనేది జరుగుతుందని భావిస్తూ ఉన్నాను। వెలుగొండ గురించి కూడా ఒక స్పష్టత దానికి ఆర్థికపరమైనటువంటి ఆర్థిక సమస్యలు ఏమేమి ఉన్నాయి ఏ రకంగా అధిగమించబోతా ఉన్నాం అనేది కూడా ప్రజలకు తెలియజేయడానికి వస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। నియోజకవర్గ ప్రజలందరూ కూడా తీసుకోవాలని మనసారా కోరుతా ఉన్నాను। హెలిప్యాడ్ నుంచి డైరెక్ట్గా కాలేజీలోకి రావటం, కాలేజీలో ప్రోగ్రాం చూసుకోవటం, ఇక్కడి నుంచి దరిమడుగు దగ్గర కార్యకర్తల సమావేశం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా రిటర్న్ హెలిప్యాడ్కి వెళ్ళి హెలిప్యాడ్ నుంచి ఆయన రిటర్న్ వెళ్ళిపోవడం జరుగుతుంది। కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ శ్రేణులు బీజేపీ జనసేనల శ్రేణుల పైన కూడా ఉంది। అందరూ కూడా సంయమనం పాటిస్తూ ఈ నియోజకవర్గంలో జరగబోయే ఈ మొట్టమొదటి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మనసారా కోరుతా ఉన్నాను। గత ప్రభుత్వం పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రైవేటు గోడౌన్ వ్యవస్థను తీసుకువచ్చి వందల టన్నుల బియ్యాన్ని కొల్లగొట్టారని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు విమర్శించారు। అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే జనార్దన్ రావు మాట్లాడారు। పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం గత 5 ఏళ్లుగా ప్రైవేటు గోడౌన్లలో ఎంత నిల్వ ఉన్న విషయాన్ని తెలియకుండా చేశారని అన్నారు। ఎఫ్సీఐ గోడౌన్లలో నిల్వ చేస్తే చెల్లించే రుసుం కంటే ప్రైవేటు గోడౌన్లో తక్కువ ఉందనే సాకుతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ప్రైవేటు గోడౌన్లో నిల్వ ఉంచారని అన్నారు। కాకినాడలో 4000 టన్నులు, మచిలీపట్నంలో 4840 టన్నులు, కోనసీమ బాపట్ల ఇలా అనేక జిల్లాల్లో ప్రైవేటు గోడౌన్లో బియ్యం నిల్వల్లో అక్రమాలు జరిగాయని అన్నారు। ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టు తనిఖీలో 1320 టన్నుల రేషన్ బియ్యం గుర్తించడం జరిగిందని, ఆ సమయంలో అధికారులు ఎవరూ సహకరించలేదని అన్నారు। గత 5 ఏళ్లలో జరిగిన పొరపాట్లపై దృష్టి సారించి అక్రమాలను అరికట్టాలని అన్నారు। మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం ఇచ్చారు। దామచర్ల జనార్దన్ గారు
అధ్యక్ష, ఏదైతే పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం గత 5 సంవత్సరాల్లో ఎక్కువ మాఫియా జరిగింది అధ్యక్ష. ఏదంటే ఇట 50 లక్షల టన్నులు బియ్యం రైతుల దగ్గర తీసుకుంటే దాన్ని రీసైక్లింగ్ చేస్తే 30 టన్నుల వరకు ఎఫ్సిఐ గోడౌన్స్కి వెళ్తూ ఉన్నాయి అధ్యక్ష. లాస్ట్ టైంలో అలా బియ్యాన్ని గోడౌన్లో నిలవించే 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా లెక్కలు ఏది ఉంది ఏందనేది కూడా ఆ రోజుల్లో పరిస్థితుల్లో తెలియపరచలేదు అధ్యక్ష. అదేవిధంగా అప్పుడుండే పరిస్థితుల్లో ఎఫ్సిఐ గోడౌన్లో 5 రూపాయలు నిల్వకి రెంట్ ఇస్తే బస్తాకి, ఇదే విధంగా ప్రైవేట్ గోడౌన్లో 4 రూపాయల 25 పైసలు ఇస్తున్నారని చెప్పి 75 పైసలు మిగులుతుందని చెప్పేసి కొంత పార్టీని కూడా బయట ప్రైవేట్ గోడౌన్స్లో పెట్టడం, ప్రైవేట్ గోడౌన్స్లో నిల్వ పెట్టడం, దాన్ని ఒక పెద్ద మాఫియాగా 5 సంవత్సరాలు జరిగింది అధ్యక్ష. దాన్ని చూసుకుంటే ఒకసారి కాకినాడలో 4,000కు పైగా బస్తాలు లెక్క తేలింది అధ్యక్ష. మచిలీపట్నంలో 4,840 టన్నులు ఆ రోజు బియ్యం కూడా నిల్వ జరిగింది అధ్యక్ష. కాకినాడలో 4,000 టన్నుల బియ్యం మాయమైంది అధ్యక్ష. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ, కర్నూలు జిల్లా, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లా లారీల కొద్ది బియ్యం మాయమైంది అధ్యక్ష లాస్ట్ టైంలో. అదేవిధంగా మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళిద్దరూ కూడా కాకినాడ పోర్టుని సందర్శిస్తే 1,320 టన్నులు ఆ రోజు పట్టుకోవడం జరిగింది. దాన్ని ఆ రోజు నుండి వీళ్ళు మంత్రులు వస్తున్నారని తెలిసి కూడా అధికారులు కూడా ఆ రోజు లేకుండా పోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి జరిగిన లాస్ట్ 5 సంవత్సరాల్లో జరిగిన పొరపాట్లు ఏదైతే ఉన్నాయో దాన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి గారికి తెలియజేస్తున్నాం. దాని మీద సిట్ వేశారు, దాన్ని సీరియస్గా ఎంక్వైరీ చేసి దాన్ని అమలుపరచాలని చెప్పి తెలియజేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 567 మనోహర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు నరేంద్ర కుమార్ గారు మరియు ఇతర సభ్యులు వేసిన ప్రశ్నకు సమాధానం అండి. మొదటి ప్రశ్నకు సమాధానం, నిల్వ సామర్థ్యంతో సహా ప్రభుత్వం మరియు ప్రైవేట్ గోదాముల వివరాలను అనుబంధం ఏలో ఇవ్వడమైంది అధ్యక్ష. నిల్వల శక్తివంతమైనవి మరియు నిరంతర రవాణా కారణంగా బఫర్ గోదాముల్లో ఏదేని ఇచ్చిన సమయంలో బియ్యాన్ని నిల్వ చేసేందుకు కేటాయించిన నిర్దిష్ట పరిణామం ఏమీ లేదు అధ్యక్ష. తరచుగా మరియు ఈ వికేంద్రీకృత రవాణా కారణంగా 2019 నుండి ప్రైవేటు లేదా ప్రభుత్వ గోదాముల కోసం వేర్వేరుగా నిల్వ చేసిన బియ్యం స్థిర రికార్డును నిర్వహించడం సాధ్యం కాదు, ఆచరణీయం కూడా కాదు అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం లేదండి. చవకైన నిర్వహణ సాధ్యాసాధ్యతలు మరియు లాజిస్టిక్ సౌలభ్యం వంటి కీలక అంశాలు మూల్యాంకనం ద్వారా గోదాముల అవసరాన్ని అంచనా వేసేటప్పుడు ప్రభుత్వ గోదాములకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గోడౌన్ల నుంచి జాయింట్ కలెక్టర్ల వరకు ఆదేశాలు జారీ చేయడమైంది అధ్యక్ష. డి ప్రశ్నకు సమాధానం అవునండి. ఈ ప్రశ్నకు సమాధానం, ఈ విషయంలో తీసుకున్న చర్యలు అనుబంధం ఏలో మేము జతపరచడం జరిగింది అధ్యక్ష. దాని గురించి పూర్తి వివరాలు గౌరవ సభ్యులందరికీ కూడా అనెక్షర్ ఏ మరియు అనెక్షర్ బిలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మార్కాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించారు. ముఖ్యమంత్రి భద్రతా ఏర్పాట్లపై స్థానిక అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. హెలీప్యాడ్తో పాటు సభ ప్రాంగణం, పార్కింగ్ సదుపాయాలు పరిశీలించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ నాగేశ్వరరావు, మార్కాపురం డీఎస్పీ నాగరాజు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడితో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా అవసరమని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ప్రకాశం జిల్లా పరిధిలో లా అండ్ ఆర్డర్ కాపాడుట, నేరాలు, ట్రాఫిక్ నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, విపత్తు నిర్వహణ, ఇతర పోలీసింగ్ అవసరాల కోసం కామెపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ ఏలూరి రాంబాబు ఎస్పీకి అత్యాధునిక సాంకేతికత కూడిన DJI Air 3S డ్రోన్ కెమెరాను అందజేశారు.
ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో డ్రోన్ కెమెరా అందజేయడం జరిగింది. జిల్లా పోలీస్ శాఖకు సామాజిక బాధ్యత, సేవా స్ఫూర్తితో పోలీస్ శాఖకు ఒక డ్రోన్ను బహూకరించడం అభినందనీయమని ఎస్పీ పోలీస్ శాఖ తరపున వారికి కృతజ్ఞతలు తెలిపారు. డ్రోన్ను జరుగుమల్లి పోలీస్ స్టేషన్కు ఎస్పీ అందజేశారు. జిల్లాలో నేరాలను నియంత్రించే చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా నేరాలు నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై మారుమూల ప్రాంతాలను ముందుగా గుర్తించి ఆయా ప్రాంతాలపై నిఘా పెట్టేందుకు 30 డ్రోన్లను వినియోగిస్తున్నామని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, సింగరాయకొండ సిఐ హజరత్తయ్య, జరుగుమల్లి ఎస్ఐ మహేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. ఒక ప్రేమపూర్వకంగా రిసీవ్ చేసుకోండి. వాళ్ళు ఏ ఇష్యూలో వచ్చినా 10 సార్లు విసిగించినా మీకు ఒక బాధ్యత ఉంది. మీరు అమ్మాయిలు కాబట్టి వాళ్ళ బాధ మీకే తెలుస్తుంది, మాకన్నా బాగా మీకే తెలుస్తుంది. వాళ్ళు ఫ్యామిలీతో ఇష్యూస్ ఉండొచ్చు, అలాగే క్లాస్మేట్తో ఇష్యూస్ ఉండొచ్చు, కాలనీలో వాళ్ళతో ఇష్యూ ఉండొచ్చు, లేదా ఇంకా వేరే వాళ్ళతో అన్నా సరే బయట వాళ్ళతో కూడా వాళ్ళకి వేరే ఇబ్బందులు ఉండొచ్చు. అవి మీకే చెప్పుకుంటారు. ఉమెన్ హెల్ప్ డెస్క్లో కూడా మనం ఏర్పాటు చేసుకోవడం ఏంటంటే, ఒక అమ్మాయికి, ఒక చిన్న అమ్మాయి, ఒక టీనేజ్ అమ్మాయి, ఏదైనా అమ్మాయి పొరపాటులో ఏదైనా జరిగినా కూడా తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేరు వాళ్ళు, బట్ పోలీసుకి చెప్పుకుంటారు వాళ్ళు వచ్చి, నాకు ఇలా అన్యాయం జరిగింది అనేసి. సో ఆ కాన్ఫిడెన్స్ మనం నిలబెట్టుకోవాలి. మీ పోలీస్ స్టేషన్లో మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా పోలీసు డ్యూటీతో లింక్ ఉన్నటువంటి వాళ్ళే. కానిస్టేబుల్స్ ఉన్నారు, హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారు, ఏఎస్ఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, మహిళా పోలీసు ఉన్నారు. మీ అందరూ కూడా ఒక సానుభూతితో, ఒక బాధ్యతగా వచ్చినటువంటి, నేను చెప్పినటువంటి 3-4 కేటగిరీస్లో పేద ప్రజలు ఎవరు వచ్చినా, ముసలి వాళ్ళు వచ్చినా, పర్టికులర్గా స్త్రీలు వచ్చినా, చిన్నపిల్లలు వస్తుంటారు, ఈ పోక్సో కేసెస్లో గురి కాబడినటువంటి వస్తుంటారు, మైనర్ గర్ల్స్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వస్తారు. అలాంటి వాళ్ళని మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారనడానికి నిదర్శనమే ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళా క్రీడల నిదర్శనమని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మహిళా కో చైర్మన్ భారతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరంలోని ఎన్జీఓ హోంలో మహిళలకు జరుగుతున్న క్రీడలు 2వ రోజుకు చేరుకున్నాయి. 2వ రోజు టెన్నికాయ్, స్కిప్పింగ్, పాటల పోటీలు నిర్వహించారు. మహిళలందరికీ జోహారు, మాతృమూర్తులకు జోహారు, మహిళలందరికీ జోహారు, మాతృమూర్తులకు జోహారు, వీర వనితలకు జోహారు, కీర్తికాంతలకు జోహారు. నేడే మహిళా దినోత్సవం, నేడే మహిళా దినోత్సవం. అన్ని రంగాల్లో మహిళలు అగ్రగామిగా ఉన్నారని భారతి అన్నారు. మహిళలకు పని ఒత్తిడి నుండి కాస్త మానసిక ఉల్లాసానికి వీలుగా ఉండేందుకు ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటేనే మహిళలకు ప్రాముఖ్యత ఉందని తెలిపారు. మహిళ ఆర్థిక స్వావలంబన దిశగా ఎదగాలంటే ఖచ్చితంగా మహిళ చదువుకోవాలన్నారు. ప్రతి ఒక్క మహిళ దేనిలోనూ తీసిపోలేదు అన్నట్లుగా తమ ఉనికిని చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మహిళా విభాగం జిల్లా చైర్పర్సన్ కె కోటేశ్వరమ్మ, మహిళా నాయకులు సిహెచ్ భారతి, శిరీష, ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శరత్ బాబు, కృష్ణారెడ్డి, శివ, మంజేష్ తో పాటు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. మగని మంచి కోసం మోడుగా మిగలడా పురుషుడు కార్యేషు దాసి కరణేషు మంత్రి కళ్ళని పట్టుకోగలరన్నది చూడే నా కళ్ళు
మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. ఈ ఏపీ ఎన్జిఓ సంఘము మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను ఉత్తేజపరిచి ఎప్పుడు పని ఒత్తిడితో మహిళలు అన్ని రంగాల్లో మహిళలే పనిచేయగలరని ఎక్కువ ఒత్తిడితో పనిచేస్తున్నారు. ఆ పని నుంచి మానసిక ఉల్లాసం కల్పించుటకు ఏపీ ఎన్జిఓస్ అపూర్వమైన అమోఘమైన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిన్నటి రోజున ఈ రోజున అధికంగా మహిళలు పాల్గొని వాళ్ళు కేటాయించిన ఆటలను ప్రతి ఒక్కరు మేము ఆడగలము పాడగలము అనే ఉత్తేజంతో ఈరోజు మేమందరము సంతోషంగా జరుపుకునే పండక్కి జరుపుకుంటున్నాము. మాకు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారైన మహిళ ఇవ్వటం వలన మాకు మరీ ముఖ్యంగా ఈ అవకాశాన్ని కల్పించిన ఆమెకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ మహిళలు విరివిగా పాల్గొన్నారు. నిన్న టగ్ ఆఫ్ వార్, ఇంకా మిగతా టెన్నికైట్, మిగతా 3-4-5 గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. డిబేట్ కూడా పెట్టాము రాత్రి. అందరూ చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు. తమ విధి నిర్వహణలో ఉన్న ఒత్తిడినంతా వదిలేసి చిన్నప్పుడు ఏ విధంగా ఆనందంగా ఆటపాటలతో గడిపేవారో ఆ క్షణాలను గుర్తు చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఉల్లాసభరితంగా ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. అంతేకాకుండా డిబేట్ ద్వారా మహిళల సమస్యల్ని మనం ఏ విధంగా పరిష్కరించాలి, సాధికారత ఏ విధంగా సాధించుకోవాలి, మహిళా సాధికారత అనే దాని మీద చాలా డిబేట్ జరిగింది. చాలా చర్చనీయాంశాలు చేసుకున్నాము. ఇంకా దూర ప్రాంతాలకు వెళ్లకుండానే ఈ దగ్గరలో వాళ్ళే ఉన్న మహిళలందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ఆనందంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. దీనికి గాను ఏపీ సంఘానికి సదా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు దీనికి సంబంధించిన ఎక్స్పెండిచర్ కానీ ప్రతిదీ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా వెనకుండి ఇవన్నీ నడిపిస్తున్నందుకు సంఘానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గత 2 రోజులుగా ఎన్జిఓ హోమ్ నందు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ పలు రకాల ఆటల పోటీలు మహిళలకు ప్రాముఖ్యతనిచ్చి నిర్వహించడం జరిగింది. ఇదే కాకుండా ఇక్కడ మహిళల సమస్యలకు మరియు మహిళా సాధికారిత గురించి చర్చించుకోవడానికి ఒక వేదికగా మారింది. గత 2 రోజుల నుంచి ఎన్జిఓ హోమ్ మహిళలతో కలకల్లాడుతుంది. మహిళలకు ఇంతటి ప్రాముఖ్యతనిచ్చి మహిళలను ప్రోత్సహిస్తున్న ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్కి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. సమాజ అభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జయహో మహిళా ప్రత్యేక గీతాన్ని ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఎస్పీ ఆవిష్కరించారు. పాట చాలా అద్భుతంగా రాసి పాడిన ప్రజా గాయకుడు నూకతోటి శరత్ బాబు, ఎడిటర్ షాన్లను ఎస్పీ ప్రశంసించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాటను మహిళలకు అంకితం చేస్తున్నామన్నారు. మహిళలు సమాజంలో ఒక అంతర్భాగమని, వారు లేనిదే మన జీవితం అసంపూర్ణమని, మహిళలు కుటుంబాలకు సమాజానికి వెన్నుముక వంటి వారని, మహిళలు అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారని ఎస్పీ అన్నారు. మహిళలు కేవలం ఇంటికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారన్నారు.
మహిళలు తెలివితేటలతో నాయకత్వ లక్షణాలతో సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నారని, వారు తమ ధైర్యం పట్టుదలతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు. మహిళలు తమ కలలను సాకారం చేసుకోవడానికి ఎంతో కృషి చేస్తున్నారని, ప్రేమ ఆప్యాయతతో మన జీవితాలను వెలిగిస్తున్నారన్నారు. మహిళలు మన దేశానికి మన సమాజానికి ఎంతో ఖ్యాతి తెస్తున్నారని, మనకు ఎప్పుడూ ఆదర్శంగా నిలుస్తున్నారని, మనం వారందరినీ గౌరవించాలని, వారికి అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, కనిగిరి డీఎస్పీ పి సాయి ఈశ్వర్ యశ్వంత్, సిఐలు, ఎస్ఐలు, మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ఒక అర్ధాంగిగా, అలాగే ఒక అధికారిగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక రాజకీయ నాయకురాలిగా, అలాగే అన్ని రంగాల్లో, ఈ రంగం ఆ రంగం, పోలీసుల్లో ఈ రంగం ఆ రంగం, పట్టుదల, అలాగే ఆమె కృషి, శాంతం, సహనం, అలాగే ఆమె ప్లానింగ్, ఎక్కడైనా సరే రాణిస్తారు. ఈ రంగంలో ఆ రంగంలో లేకుండా ఏ ఫీల్డ్లో అయినా సరే వాళ్ళకి అర్థం లేదు, వాళ్ళు నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సాంగ్ను వాళ్ళకే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇప్పుడున్నటువంటి మహిళలకి, అలాగే ప్రతి ఒక్కరికి ఈ సాంగ్ని అంకితం చేద్దాం. థ్యాంక్ యూ సార్. అదిరిపోయే సాంగ్ ఇది. విన్నా నేను గూస్ బంప్స్ వస్తాయి అందరికీ. చాలా మంచిగా రాసావు. నీకున్నటువంటి ఉమెన్ మీద ఉన్నటువంటి అవగాహన, వాళ్ళలో ఉన్నటువంటి స్ఫూర్తిగా ఏ విధంగా తీసుకోవాలన్నటువంటి కాన్సెప్ట్కి రియల్లీ నేను మా డిపార్ట్మెంట్ తరఫున నీకు మరొకసారి అభినందనలు. అలాగే మీ టీం లాస్ట్ టైం కూడా చేశారు, గాంజా వద్దు బ్రో అనే దాని మీద. బట్ ఇది కూడా నిన్న చూశాను, ఆల్మోస్ట్ హాఫ్ ఎడిటింగ్ అయింది, చూశాను, చక్కగా ఉంది. ఇప్పుడు రిమైనింగ్ వీళ్ళు చూద్దాం విత్ నో ప్రాబ్లం. పోలీస్ మీద రాయాలి. ఓకే, ఒక్కొక్కటి మనము మహిళా పోలీసులు చూడండి. మహిళల కోసం ప్రభుత్వాలు కూడా మహిళా పోలీస్ అని, ముందు రిజర్వేషన్స్ అని, తర్వాత మహిళల ఇష్యూస్ చూడడానికి సార్ సడన్గా డిఎస్పీ గారు సడన్గా ఫోన్ చేసి సార్తో మంచి పాట రాయాలి, నాకు నిజంగా అదృష్టం తలుపు తట్టినట్టుంది. అదే ఆయన సారు ప్రతి రోజు రాసిన ప్రతిసారి సలహాలు ఇవ్వటం, కొంచెం ఇంకా స్పీడ్ అవ్వటం జరిగింది. ఎనీవే ఈ పాట నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మీకు గత 15 సంవత్సరాల క్రితంతో పోలిస్తే మహిళా ఉద్యోగుల సంఖ్య అన్ని శాఖల్లో గణనీయంగా పెరుగుతుందని, గతంలో ఇంతమంది మహిళా ఉద్యోగులు ఉండేవారు కాదని, ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నారని జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ వరలక్ష్మి, జిల్లా పౌర సరఫరాల అధికారి పద్మశ్రీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎక్కువ మంది ఆడపిల్లలు చదవడం వల్ల సమాజంలో మంచి మార్పు సంభవిస్తుందని అధికారులు తెలిపారు. మనకు కూడా బాలికా విద్యను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థికంగా, సామాజికంగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 33% రిజర్వేషన్ అమలు చేయడం వల్ల ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలు సాధిస్తున్నారన్నారు. పురుషులతో సమానంగా పనిచేయాలన్నారు. మహిళల సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ మహిళా విభాగం, ఏపీ జేఏసీ అమరావతి, రెవెన్యూ అసోసియేషన్ ఎప్పుడూ ముందుండి పనిచేస్తాయని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ పిన్నిక మధుసూదన్ రావు, మహిళా విభాగం అధ్యక్షురాలు జయలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో పలువురు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా చక్కగా సాగలుగుతున్నాం. తప్పు సమస్యలు అది కలెక్టర్ గారి ద్వారా మహాదినోత్సవం నాడు మేడం గారు గౌరవ సీఎం గారి ప్రోగ్రాం నేపథ్యంలో ఇవాళ రావడానికి ఒప్పుకున్నారు. మరి కొద్దిసేపట్లో మేడం గారు రావచ్చు. అదేవిధంగా జిల్లాకి సంబంధించిన ఇతర మహిళా మహిళలు కూడా పిలుస్తున్నారు. వారు కూడా ఈ కార్యక్రమానికి రావడం సంతోషం. ఈ మహిళా దినోత్సవ కార్యక్రమానికి వాళ్ళందరినీ సంఘటితం చేసి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళ చైతన్యం తీసుకురావడం అనేది మా ఏపీ జేఏసీ అమరావతి యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమానికి వచ్చాం. మగవాళ్ల కంటే కూడా ఆడవాళ్లు ప్రతి దాంట్లో ముందంజలో ఉంటారనే ఉద్దేశంతో, మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో
2017 స్టార్ట్ చేశారండి అసోసియేషను. బట్ క్రియాశీలకంగా స్టార్ట్ చేస్తుంది మొదలైంది మాత్రం ఎక్కువ యాక్టివేట్ అయింది మాత్రం 23 సంవత్సరం అండి. 23వ సంవత్సరం ఆఖరిలో నవంబర్ డిసెంబర్లో మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మేము అప్పటి నుంచి కూడా దీనిలో మా వంతు మేము క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నాము. దానిలో భాగంగా రీసెంట్గా అందులో ఆ బ్యాచ్ లో ఎక్కువ మంది ఉమెన్ ఎంప్లాయీస్ రిక్రూట్ అయ్యారు. ఇప్పుడు మా ఆఫీస్ లో చూస్తే డిస్ట్రిక్ట్ మేనేజరు, ఉమెన్ ఎంప్లాయీ, అసిస్టెంట్ మేనేజరు, నెక్స్ట్ కింద పనిచేసే ఎంప్లాయీస్, ఫీల్డ్ లో కూడా సిగ్నిఫికెంట్ గా ఈ 10-15 ఇయర్స్ లో ఉమెన్ ఎక్కువ వచ్చేసారు. సో ఉమెన్ అన్ని రంగాల్లో, ముఖ్యంగా విద్యా రంగంలో మన పేరెంట్స్ కూడా మనం ఎంకరేజ్ చేయడం మూలంగా మనం చదువుకున్నాము. తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం ఎంకరేజ్ చేయడం మూలంగా మనం ఇట్లా గవర్నమెంట్ సెక్టార్ లోకి వచ్చాము. సో ఉమెన్ నంబర్ అయితే బాగా కనిపిస్తుంది ప్రజెంట్. మేము కూడా మొన్న విజయలక్ష్మి గారు ఆఫీస్కి వచ్చినప్పుడు మేము డిస్కస్ చేసుకున్నాం, ఉమెన్ ఎంప్లాయీస్ గ్రాడ్యువల్ గా పెరిగారు అని చెప్పేసి. సో మేడం గారు చెప్పినట్టు ఇంతకు ముందు నేను కూడా 1989లో అపాయింట్ అయ్యాను. అప్పుడు చాలా తక్కువ మంది ఎంప్లాయీస్ ఉండేవారు, ఉమెన్ ఎంప్లాయీస్. తర్వాత మనకి ఈ రిఫార్మ్స్ మూలంగా 33% కోటాలో మనం అందరం కూడా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా గ్రాడ్యువల్గా ఎంప్లాయీస్ అందరూ పెరిగారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కాలంలో సీనియర్స్ అందరూ రిటైర్ అయిపోతే 62 ఇయర్స్ వల్ల అందరూ జెంట్స్ కనపడుతున్నారు, కానీ 60 ఇయర్స్ అయినప్పుడు అందరూ మనమే ఉండేవాళ్ళం. అవునా కదా? మనమే ఉండేవాళ్ళం. నెక్స్ట్ ఇంకో 2 ఇయర్స్లో మ్యాక్సిమం అన్ని డిపార్ట్మెంట్లో కూడా లేడీ ఎంప్లాయీసే ఉంటారు. జెంట్స్కి ఏమాత్రం ధీటుగా తగ్గకుండా మనందరం కూడా పనిచేయాలని మన కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో అందరం కూడా అలాగే స్పోర్టివ్గా అందరూ ఒకే త్రాటి మీద అందరం పనిచేయాలని ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అందరినీ కోరుతున్నాను. అప్పుడు మహిళకి గుర్తింపు కాదండి, మహిళ యొక్క శ్రమకి గుర్తింపు ఉండేది. ఆ శ్రమకి గుర్తింపు కారణంగానే అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవం అని పిలిచేవాళ్ళు. తర్వాత అనేక దేశాల్లో ఉండే మహిళలు మన కోసం, మన గుర్తింపు కోసం పోరాటాలు చేసి మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి, ఒక మహిళకు ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం వాళ్ళు చేసిన పోరాటాల వల్లే మనకి ఈరోజు మనం ఇంత దర్జాగా కూర్చొని మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరుపుకోగలుగుతున్నాం. జగన్ బతుకు కోడి కత్తికి ఎక్కువ, బాబాయ్ గొడ్డలికి తక్కువ అని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, జిల్లా నాయకులు రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్ కంది రవిశంకర్ ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఒంగోలులోని రవిప్రియ మాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జగన్ పై తీవ్ర స్థాయిలో నాయకులు ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని రియాజ్ అన్నారు. 2024 ఎన్నికలకు ముందు వైనాట్ 175 అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన జగన్కు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. 10% సీట్లు కూడా రాని వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలని జగన్ అడుక్కోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 సీట్లు గెలిచి ప్రతిపక్ష హోదా సాధించిందని అన్నారు. గత 12 సంవత్సరాలుగా నిర్విరామ కృషితో డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో గెలిచి తన సత్తా చాటిన వ్యక్తి అని అన్నారు. ఇటువంటి వ్యక్తిని గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని అన్నారు. నీకు ప్రతిపక్ష హోదా కావాలా, లేదు ప్రజా సమస్యలపై మాట్లాడటానికి అసెంబ్లీకి వస్తావా అని మేము అడుగుతున్నాం. నీకు సిగ్గు, లజ్జ, మానం ఏమాత్రం ఉన్నా నువ్వు అసెంబ్లీకి రాకుండా ప్రజల పన్నులతో కట్టే డబ్బులు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావని మేము అడుగుతున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ కన్నా నీకు సెక్యూరిటీ ఎక్కువ. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకో. నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేల్చేటప్పుడు నువ్వేంది, నీ వ్యక్తిగత చరిత్ర ఏంది, ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుండిద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. కరెక్టేనండి. ఇప్పుడు ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు అది కూడా చెప్తా. ఇప్పుడు ఎవరికైనా కొద్దిగా ఆత్మ ఇది పరిశీలించుకోవాలి. ఇప్పుడు నా ఆత్మ గౌరవాన్ని నేను కించపరచుకోలేదు.
ఒక జిల్లా స్థాయి అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు వాళ్ళు జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు గౌరవంగా కలవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి వాళ్ళు రానప్పుడు నేనేం చేయాలి? నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేను కదా. పార్టీ నిర్ణయం అండి. పార్టీ చెప్తే పని చేయాల్సిందే కదా. పార్టీ నిర్ణయమే మా నిర్ణయం. మేము అదే చెప్తున్నాం. పార్టీ పవన్ కళ్యాణ్ గారిని కాదని మేము ఏమీ చెయ్యం. మేము పార్టీని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మి మేము పార్టీలో మార్చి 14, 2014 పార్టీ ఆవిర్భావము జరిగినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తులు. దానికి తోడు దాని ముందు ప్రజారాజ్యం పార్టీలో కూడా ఆ రోజు యువరాజ్యంలో పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేసిన వ్యక్తులు. అధికారం కోసమో ఇంకో దానికోసమే మేము పార్టీలోకి రాలా. మాకు నాయకుడే శిరోద్ధారి. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. వ్యక్తిగత విభేదాలు ఇందాకే చెప్పాను కదండి. ఆత్మాభిమానం ఇంపార్టెంట్. నాకు ఆత్మాభిమానం ఉంది. నేనేమి ఎవరో దగ్గరికి వెళ్ళి చేయాల్సిన నాకు నాయకుడు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గారినే నేను బాటలో నడుస్తా. నేను ఆత్మాభిమానం చంపుకొని నేను దిగజారి నేను చేయలేను కదా. కంది రవిశంకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక శక్తి అని అతని గురించి విమర్శించేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పార్టీని స్థాపించి 12 సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. కేంద్రం నుంచి అత్యధిక నిధులు రాబట్టడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అంధకారంలో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థకు కొత్త ఊపిరి పోశారని అన్నారు. ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయటం మానుకోవాలని హితవు పలికారు. ఈ నెల 14న పిఠాపురంలో నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో జిల్లా ప్రజలు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. సమావేశంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, కార్యదర్శి చనపతి రాంబాబు, ఒంగోలు పట్టణ ఉపాధ్యక్షుడు పిల్లి రాజేష్, 38వ డివిజన్ అధ్యక్షుడు ఆల నారాయణ, నాయకులు యూనిస్. పవన్ కళ్యాణ్ గారు ఒక శక్తి. అతని భారతదేశం మొత్తం అతని వైపు చూస్తుందండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని విమర్శిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది గతంలో జరిగినాయి. అలాంటి అనేది ఇంకా కంటిన్యూ చేసుకోవడం అనేది ఎప్పుడు తప్పు. ఆయన ఎంతో వ్యక్తిత్వం గల వ్యక్తి. ఆయన ఒక సింగిల్ యాడ్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు ఇస్తారండి. ఎంతోమంది ఎదురు చూసే వ్యక్తి. అలాంటి వ్యక్తి మనం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన వచ్చి చురుగ్గా ఎందుకు పాల్గొంటున్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్కి ఏదో చేయాలనే తపన. ఆయన ఎప్పటి నుంచో అదే కార్యక్రమంలో 12 సంవత్సరాలుగా ఎంబడబడి కష్టపడి చేస్తున్నారండి. ఆయన మెయిన్ ఏంటంటే వ్యక్తిత్వం గల వ్యక్తి. చిన్న వ్యక్తిని అదే గౌరవిస్తారు, పెద్ద వ్యక్తిని అదే గౌరవిస్తారు. అలాంటి వ్యక్తిని మనం విమర్శించడం అనేది ఎప్పుడు ఎవరికి మంచిది కాదు. ఇలాంటి మనం ఆలోచన విధానం అనేది చాలా ముఖ్యమండి. నాట్ ఇండియా, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఒకే వైపు పిఠాపురం వైపు చూస్తారు. ఎందుకంటే ఎవరిని రమ్మని చెప్పి సొంతగా పిలవట్లా, ఎవరికి వాళ్ళే మా దగ్గరికి ఎంతోమంది వస్తున్నారు. ఆ పాసులు కావాలి సార్, మేము వస్తాం, మేము బస్సులు పెట్టుకొని వస్తాం, మేము వస్తామని అందరూ ఎవరికి వాళ్ళే వస్తున్నారు. రేపు 14వ తారీఖు ఆయన చేసే విలువ ఆ పిఠాపురంలో మీరు వచ్చేదానికి మీరందరూ చూడండి. ఈరోజు 1 by 1గా చేస్తున్నారండి. నిన్న బడ్జెట్లో కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు, ఎంతో డిస్కస్ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమితో ఎంతో బాగా కలిసి ఉన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమిని బలపరిచింది పవన్ కళ్యాణ్ గారండి. దయచేసి అతను ఇలాంటి వ్యక్తుల్ని విమర్శించడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. అందుకనే మీ అందరికీ ఇంకొకసారి తెలియజేస్తున్నాము. జై జనసేన. ఈ నెల 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో పేస్ రైస్ క్విజ్ కాలేజీలోని సుమారు 500 మంది విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ పై ఎస్పీ ఏఆర్ దామోదర్ అవగాహన కల్పించారు. సమాజంలో మహిళలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని, మహిళలపై దాడి జరిగే సమయంలో తమను తాము రక్షించుకోవడం చాలా అవసరమని ఎస్పీ అన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ అంటే కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు. అనుకూల ప్రతికూల సమయాల్లో ఎవరైనా దాడికి పాల్పడితే ప్రతిస్పందించే సామర్థ్యాన్ని పెంచుకోవాలని అన్నారు. మహిళా చట్టాలు, ఫోక్సో యాక్ట్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సామాజిక మాధ్యమాలు, సైబర్ క్రైమ్స్పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బాలికలు తప్పనిసరిగా స్వీయ రక్షణ కలిగి ఉండాలని, ఎదుటివారి నుండి తమను తాము రక్షించుకోవడం నేర్చుకోవాలని తెలిపారు. కరాటే ద్వారా తమను తాము రక్షించుకోవడం కోసం ఏపీ పోలీస్ కరాటే కోచ్ నల్లూరి మోహన్ సుబ్రహ్మణ్యం ద్వారా 10 టెక్నిక్స్ తెలియజేశారు. తైక్వాండోలో కూడా తమను రక్షించుకోవడం కోసం ఎస్కే అబ్దుల్ సలాం విద్యార్థులు చక్కని డెమో ప్రదర్శించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, మహిళా
పిఎస్సిఐ సుధాకర్, ట్రాఫిక్ సిఐ పాండురంగారావు, ఆర్ఐ సీతారామిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఒక ఉమెన్ హెల్ప్ డెస్క్ అని పెట్టాం. అది ఫస్ట్ రోజు. సెకండ్ డే వచ్చి అందరికి కూడా ఎస్ఐ కాంపిటీషన్ పెట్టాం. ఉమెన్ ఇష్యూస్ పైన, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎలా చేయాలి, ఆమెకి ఎలా సెక్యూరిటీ ఉండాలి, ఇంట్లో ఎటువంటి, ఇంటి నుంచి స్కూల్కి కాలేజీకి వెళ్ళినప్పుడు, అలాగే వర్కింగ్ కాలేజ్ హాస్టల్ ఎక్కడైనా పనిచేస్తున్నప్పుడు కానీ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేటివన్నీ కూడా ఒక ఎస్ఐ కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే సెకండ్ డే ఎలక్యూషన్ కాంపిటీషన్, థర్డ్ డే పెయింటింగ్స్ అయ్యాయి, ఫోర్త్ డే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్లు అన్నీ కూడా మొత్తం మనం స్టేట్ అంతా చేయాలని చెప్పి ఫస్ట్ ఈ ప్రోగ్రాం పెట్టి ఇక్కడి నుంచి దీన్నంతా మనం వీడియో తీసి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా విమర్శించారు. డీసీసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లోని మండల, పట్టణ కమిటీలను పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాలతో ప్రకటించడం జరుగుతుందని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు త్వరితగతిన నిర్మాణానికి తగిన నిధులు కేటాయించకుండా తక్కువ నిధులు కేటాయించారని అన్నారు. మార్కాపురం పర్యటనకు వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టును సందర్శించి వెంటనే దానికి సంబంధించిన నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి విజేష్ రాజ్, కైపు కృష్ణారెడ్డి, సతీష్, మన్నం ప్రసన్నరాజు, ఎస్కే రసూల్ నాయకులు పాల్గొన్నారు. సంస్థాగత నిర్మాణంలో భాగంగా ప్రకాశం జిల్లా సంబంధించి 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వివిధ మండల మరియు పట్టణ కమిటీ అధ్యక్షుల నియామకానికి సంబంధించి మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఈ కమిటీకి సంబంధించినటువంటి ఒక ప్రతిపాదిత జాబితా నియోజకవర్గ సమన్వయకర్తలతో మాట్లాడి స్టేట్ పార్టీ నుంచి అప్రూవల్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం 30 మండల పట్టణ కమిటీ అధ్యక్షుల్ని ఈరోజు జిల్లా కమిటీ తరఫున మేము ప్రకటిస్తూ ఉన్నాం. షర్మిలారెడ్డి గారు ఆమోదం తెలిపారు కాబట్టి, పిసిసి నుంచి ఆమోదం లభించింది కాబట్టి ఈరోజు ఈ యొక్క జాబితాని మేము ముందు ఉంచుతూ ఉన్నాం. అనుబంధ సంఘాలు ఏవైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ, అలాగే యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, కిసాన్ కాంగ్రెస్, సేవాదల్, అలాగే మిగతా ఆర్టీఐ, ఇవన్నీ అనుబంధ సంఘాలను కూడా అధ్యక్షుల్ని కూడా త్వరలో నియమించబోతా ఉన్నాం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తయిపోయింది. ఇప్పటికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ఏదైతే హామీలు ఇచ్చిందో సూపర్ 6 హామీలు, ఈ హామీలు అమలుపరచడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. సూపర్ 6 కొడతా అని చెప్పినటువంటి చంద్రబాబు ఒక్కరన్ను తీసి మరి ఈరోజు ఆయన ఇంట్లో కూర్చున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. అలాగే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. మహిళలందరికీ కూడా మరి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించినటువంటి ప్రభుత్వం మరి సంక్రాంతికి ఇస్తాం, శివరాత్రికి ఇస్తామని చెప్పి ఇప్పుడు దాకా మభ్యపెట్టుకుంటూ వచ్చారు. అలాగే రేపు ఉగాది కూడా, ఈ నెల 31వ తారీఖున ఉగాది కూడా వస్తూ ఉంది. మరి ఉగాదికి కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినటువంటి హామీ ఎక్కడ బడ్జెట్లో కూడా పెట్టేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాగే నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తాం. అలాగే మెగా డిఎస్సి వేస్తామని చెప్పి ఇప్పటికి కూడా మరి 9 నెలలైనా ఈ నెలలో వేస్తామని చెప్పి మొన్న ఏదో లోకేష్ గారు చెప్తా ఉన్నారు. ప్రైవేటు స్కూల్స్లో దాదాపు మనం చూసినట్లయితే 32,000 మంది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 16,342 మంది టీచర్లని రిక్రూట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. అలాగే మనం చూసినట్లయితే గత 5 సంవత్సరాల్లో దాదాపు 12 లక్షల మంది పిల్లలు డ్రాప్అవుట్స్గా ఉన్నారు, స్కూళ్ళకి వెళ్లకుండా. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు మరి ప్రైవేట్ స్కూల్లో చేర్పించేటువంటి స్తోమత లేదు. అలాగే గవర్నమెంట్ స్కూల్ చూస్తే మూతబడిపోయినాయి, టీచర్లు లేరు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది. ఈ ప్రభుత్వం ఏమో తల్లికి వందనం, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000 అని చెప్పి మాయమాటలు చెప్పారు. ఇప్పుడు ఒక విద్యా సంవత్సరం పూర్తి అయిపోయింది. రేపు మే నెలలో ఏదో తల్లికి వందనం ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే మొన్న ఇటీవల కాలంలోనే మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వచ్చి ఆయన మాట్లాడినటువంటి తీరు చూశాం. ఈ 2 సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. నిర్వాసితులకే దాదాపు మనం చూసినట్లయితే 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.
అలాగే మనం చూసిన దాదాపు 4,000 కోట్లు అయితే కానీ ఈ ప్రాజెక్టు పూర్తి కానటువంటి పరిస్థితి. మీరు మన బడ్జెట్లో ముష్టి 300 కోట్లు ఇచ్చి ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారు? మరి ఆ యొక్క మూతపడినటువంటి పాల కేంద్రాన్ని త్వరగా తెరిపించాలని ఆ విషయాన్ని కూడా రేపు మీరు మీ యొక్క ఈ సమావేశంలో ముఖ్యమంత్రి గారు ప్రస్తావించాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో షరీములమ్మ గారి నాయకత్వంలో పాల కేంద్రం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అలాగే వెలుగొండ ప్రాజెక్టును కూడా సందర్శించి ఆ ప్రాంత నిర్వాసితుల్ని రైతాంగాన్ని కూడగట్టి మరి మార్కాపూర్ కేంద్రంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్లో ఒంగోలు పట్టణంలోని భాగ్యనగర్లోని నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో జిల్లా స్థాయిలో కహానియోన్ కార్వాన్ పోటీలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లాలోని వివిధ నారాయణ పాఠశాలల నుండి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏజీఎం పెద్దిరెడ్డి, ఆర్ఎండి హెడ్ అరబీ పిసపాటి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ విధమైన కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచడమే కాకుండా వారిలోని లీడర్షిప్ క్వాలిటీస్, స్టేజ్ ఫియర్ తగ్గించడం, చక్కటి భాషా నైపుణ్యాలను పెంచుకోవడానికి, పోటీతత్వాన్ని అలవర్చుకోవడానికి ఉపయోగపడతాయని ప్రిన్సిపల్ వాకా వేదవతి తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో క్లస్టర్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి, మన్నం శ్రీను, కోఆర్డినేటర్లు పూర్ణిమ, సంషాద్, మోహిని, స్వాతి, సాఫ్ట్ స్కిల్స్ ఏజీఎం సాదిక్, రీజనల్ సాఫ్ట్ స్కిల్స్ డైరెక్టర్ జీవన్, జ్యూరీ మెంబర్స్, బ్రాంచ్ ప్రిన్సిపల్స్ నిరూప్, సాయితేజ, వాసంతి, అంజురెడ్డి, కిరణ్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు భాగ్యనగర్ బ్రాంచ్లో మేము కహానియో కా కార్వా అంటే సెలబ్రేషన్ ఆఫ్ స్టోరీస్ అనే ఒక కాంటెస్ట్ని మా ఈ కిడ్స్ డిపార్ట్మెంట్లో ఇంట్రడ్యూస్ చేశాం సార్. దీంట్లో నర్సరీ, PP1 అండ్ PP2 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు. మా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో మేము మా ఈ కిడ్స్ డిపార్ట్మెంట్లో స్టోరీ నెరేషన్ అనే ఒక కాన్సెప్ట్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తాము. సో ఈ కంప్లీట్ అకాడమిక్ ఇయర్లో మా నర్సరీ పిల్లలు కానివ్వచ్చు, PP1 పిల్లలు కావచ్చు, PP2 పిల్లలు కావచ్చు, కొన్ని స్టోరీస్ని నేర్చుకుంటారు సార్. ఆ నేర్చుకున్న స్టోరీస్లో మేము 3 లెవెల్స్లో వాళ్ళని ఫిల్టర్ చేస్తాం. అంటే బ్రాంచ్ లెవెల్లో, తర్వాత క్లస్టర్ లెవెల్లో, ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం ఒక ఫైనల్ కాంపిటీషన్ని పార్టిసిపేట్ చేస్తున్నాం సార్. దీంట్లో పిల్లలు వాళ్ళు నేర్చుకున్న ఈ అకాడమిక్ ఇయర్లో నేర్చుకున్న స్టోరీస్ని ఈరోజు మా ముందు పేరెంట్స్ ముందు ప్రజెంట్ చేయబోతున్నారు. దీనికి మాకు సహకరించినందుకు మా ప్రకాశం జిల్లా ఏజీఎంస్కి, మా క్లస్టర్ ప్రిన్సిపల్స్కి, మా డిపార్ట్మెంట్ ఈ కిడ్స్ డిపార్ట్మెంట్ R&D హెడ్ అర్బీ మ్యామ్ గారికి, రైట్, మా మేనేజ్మెంట్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మేనేజ్మెంట్ గారికి మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. Today we are very proud to announce we are conducting storytelling competition for E-Kids students. Nothing but nursery, PP1, PP2 under the guidance of soft skills on the name of KKC, Kahani Ka Karwan. Under this we are going to enrich the skills of the students
how they decrease the stage fear and language development and body language and coordination for the language and posture. These the children are going to exhibit. So we are very thankful to Narayana management, not only concentrating on academics, giving lot of... Today we are conducting Kahaneka Karwan. This is a competition for small kids. Here the competition which is giving the good knowledge for the children. Generally the parents are thinking the small age kids what they can learn. But here whatever the art or learning is having in this age, they will be perfect in future. So this thing is identified by the Narayana institution. So we are giving this type of opportunities and competitions and trainings to the children. Whenever they are getting perfect in this age, they will be rock in the future also. So whoever the supporting for this type of programs and Narayana, the parents who are supporting a lot, we are thankful to the parents and thankful to Narayana. చీమకుర్తి మండలం బక్కిరెడ్డిపాలెం యానాదులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి న్యాయం చేయాలని మండల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. యానాదులపై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేసి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బక్కిరెడ్డిపాలెం యానాదుల ఐక్య పోరాట సమితి ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. కొనసాగిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను. వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల ఐక్యత. అరెస్ట్ చేయాలి యానాదులపై దాడి చేసిన అగ్రకుల అంబేద్కరా విజ్ఞాన శేఖరా అణగారిన బతుకులలో ఉదయ భాస్కరా, ఉదయ భాస్కరా పాడనాని మాట పాటగా ఎదలోన ఆశయాలు నిండగా నిరుపేదల పక్షాన మాట్లాడలేని విధంగా యానాది లంజల్లారా దరిద్రపు లంజమోళ్ళకి ఇస్తే ఎలాగనే జరుగుతుంది అని చెప్పి చెప్పు తీసుకొని దాడి చేయడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్ఘటన అది. కావాలని రేసింగ్, కావాలని వాళ్ళ పైన దాడి, వాళ్ళను కొడితే కనీసం అది వాళ్ళ హాస్పిటల్లోకి వచ్చారు చూపించుకోవడానికి. కనీసం కేసులు ఉంటాయని కూడా వాళ్ళకి తెలియదు. ఎస్సీ ఎస్టీ కేసులు అవుతాయి. ఆ రోజైతే భయంగా ఉందనంటే నా నెంబర్ కూడా ఇచ్చారు సార్. మీకు ఏ టైంలోనైతే అర్ధరాత్రి నాకు చేయండి అమ్మా, ఎవరి మీదకి వచ్చినా కానీ ఇంకోటి అయినా. బాధితులకి అన్యాయం జరిగిన తర్వాత ఒక్క నిమిషం ఉంటాను. బాధితులకు అన్యాయం జరిగిన తర్వాత 10 days అయిన తర్వాత ఏనూరు బాధితులు తీసుకొని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన తర్వాత వచ్చారు సార్. మామూలుగా ఉంటానా ఫిర్యాదు చేయాలి మాట్లాడితే మీరు కేసు ఫైల్ చేశాము. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముస్లింలకు అవకాశం కల్పించాలని ఎన్డీఏ ముస్లిం మహిళా వింగ్ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దాంబి కోరారు. కూటమి పార్టీలైన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు తమ అభ్యర్థులుగా ఎమ్మెల్యే, కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్రంలోని ముస్లింలు అందరూ కలిసికట్టుగా కృషి చేశారని అన్నారు. ఈ విషయాన్ని గమనించి ముస్లింలకు చట్టసభల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కూటమి పార్టీలు అన్ని ముస్లింలకు అండగా నిలబడాలని కోరారు. ముస్లిం సామాజిక వర్గంలో ప్రజాసేవలో ఉన్న నాయకులు ఎందరో ఉన్నారని చెప్పారు. జనసేన నుంచి షేక్ రియాద్, షేక్ నాయబ్ రసూల్, ముస్లిం హక్కుల నాయకుడు జనాబ్ షూబిల్లి వంటి వారి సేవలను కూడా కూటమి పార్టీలు గుర్తించాలని అన్నారు. అంతేకాక రాష్ట్రంలోని కడప, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల నుంచి ముస్లిం నాయకులలో ఒకరికి అవకాశం కల్పించి తమ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కోరారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కోసం ఎన్డీఏ కూటమి జేఏసీ తరపు నుంచి ముస్లింస్ ఎంతో కృషి చేయడం జరిగింది. వారిని గుర్తించి ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముస్లింస్ కూడా ప్రాధాన్యత కల్పించి అందులో ఒకటి అవకాశం కల్పించమని ఎన్డీఏ కూటమి జేఏసీ తరపు నుంచి మేము కోరడం అయింది. ముస్లిం సామాజిక వర్గంలో అర్హత ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వారిలో పేరున తీసుకుంటే శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ గారు, రిటైర్డ్ ఎస్పీ షేక్ షక్షావలి గారు, సయ్యద్ మొహసిన్ నియాజ్,
ఎంఎస్ బేగ్ జనసేన నుంచి షేక్ రియాజ్ గారు, షేక్ నాయబ్ రసూల్ గారు, ముస్లిం హక్కుల నాయకులు జనాబ్ షుబిల్లీలు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుండి, ప్రకాశం జిల్లా నుండి, కడప జిల్లా నుండి ఉన్న నాయకులలో ఒక్కరికైనా అవకాశం కల్పించమని మేము ముస్లిం తరపున కోరుకోవడం అయింది. మా సామాజిక వర్గానికి కూడా ఒక అవకాశం ఇచ్చి గుర్తించమని మరి కోరడం అయింది. సింగరకొండ తిరునాళ్ల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పటిష్ట భద్రత మధ్య సజావుగా తిరునాళ్లు నిర్వహించాలని చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ అన్నారు. సింగరకొండలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి 70వ వార్షిక తిరునాళ్ల సందర్భంగా చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో ఆలయ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 12 నుండి 14వ తేదీ వరకు తిరునాళ్లు జరగనుందన్నారు. విద్యుత్ ప్రభల వద్ద బాణాసంచా, ప్రభలపై అర్ధనగ్న నృత్యాలు నిషేధించడం జరిగిందని, అలాంటి ఏర్పాట్లు ఎవరైనా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మెయిన్ తెలిపారు. సుమారు 800 మంది సిబ్బందితో పర్యవేక్షిస్తామన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది కనుక ఎవరు కూడా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేపట్టరాదని తెలిపారు. సొంత వాహనాలు ఎక్కువగా ఉపయోగించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో భక్తులు వచ్చి దైవ దర్శనం చేసుకుని వెళ్లాలన్నారు. 14వ తేదీ నుండి ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ప్రజలు గుర్తించాలని తెలిపారు. హైదరాబాద్ నుండి అద్దంకి వైపు వచ్చే వాహనాలు సంతమాగులూరు వద్ద నుండి చిలకలూరిపేట వైపుగా, అలాగే ఒంగోలు వైపు నుండి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలు మేదరమిట్ల వద్ద నుండి మాట్టూరు మీదుగా మళ్లించనున్నట్లు తెలిపారు. తిరునాళ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు సహకరించాలని కోరారు. మనకు ఈ తిరునాళ్ళు 70 వార్షిక తిరునాళ్ళు. సో మీరందరూ కూడా మీ సింగరకొండలో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 70వ వార్షిక తిరునాళ్ళ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం. మొత్తం 5 మంది డిఎస్పీలు, 15 మంది ఇన్స్పెక్టర్లు, 50 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 700 మంది స్టాఫ్తో మేము బందోబస్తు ఏర్పాటు చేస్తాం. దీనికి సంబంధించి సీసీ కెమెరాస్, అట్లాగే డ్రోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రద్దీ ఉన్న ప్రాంతాల్లో మానిటర్ చేయడం కోసం, అట్లాగే ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం కోసం ఈ సీసీ క్యామ్స్ మరియు డ్రోన్ కూడా మాకు ఉపయోగపడతాయి. వాటి సహాయంతో టెక్నాలజీ అనేది కొత్తగా ఉపయోగిస్తా ఉన్నాం. అదే రకంగా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా మనం పెట్టడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించి గత 15 రోజుల నుంచి కూడా ఆల్ లారీ ఆఫీసెస్ కి, ట్రాన్స్పోర్ట్ ఆఫీసెస్ వాళ్ళకి, ఆర్టీసీ వాళ్ళకి, తర్వాత గ్రామాల్లో, చుట్టుపక్కల పట్టణాల్లో, గ్రామాల్లో దీని మీద క్యాన్వాస్ చేసి పోస్టర్లు కూడా పంచడం జరిగింది. 14వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ ఉదయం దాకా ట్రాఫిక్ డైవర్షన్ మన నామ్ హైవే మీద ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళంతా ఆల్టర్నేట్ డైవర్షన్ చూసుకొని ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చూసుకోవాలి. అట్లాగే ఈ తిరునాళ్ళకు వచ్చే భక్తులు కూడా ఇండివిజువల్ వెహికల్స్ కి ఎలవ్ లేదు. ఏదైనా ఉంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన వెహికల్స్ లోనే రావాలి. ఎందుకంటే పార్కింగ్ అనేది కష్టం కాబట్టి అందరూ కూడా ఇండివిజువల్ వెహికల్స్ అనేది లేకుండా చూడాలి. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 7/3/2025 శుక్రవారం సహారీ ఉదయం 5 గంటల 2 నిమిషాలకు, ఇఫ్తారీ సాయంత్రం 6 గంటల 24 నిమిషాలకు. డి న్యూస్లో నేటి మాట. సంపాదన కోసం వేసుకున్న వస్త్రాలు మాసినా పర్వాలేదు, కానీ వ్యక్తిత్వం మలినం కాకూడదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.